నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని టమాటా దోసకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది. ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు, నోరు ఏమి తినకుండా సహించినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా పులుపు కారంగా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు, దోసకాయ టమాటా మాత్రమే ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు గింజలు ఉంటే ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. దానిలో కొంచెం తగినంత ఆయిల్ వేసాను, కరిగి సరిపోనంత. ఇది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందాము. కొంచెం చిట్టుపడమన్న తర్వాత ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 3 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు వేసాను. ఒకసారి కలుపుదాము. ఈ విధంగా ఇది సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. ఇది గింజలు ఉన్నవారు కొంతమంది ఇష్టం ఉన్నవారు ఉంటారు, కొంతమంది ఇష్టం లేని వారు ఉంటారండి. అలాంటి వారు గింజలు తీసేసుకోవచ్చు. ఒక చిటికడంత ఉప్పు, తగినంత పసుపు వేసాను, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి మిగతాయి మసాలాలు వేసుకుందాము. చిటికెడు మెంతిపొడి, చిటికెడు జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి వేసాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ మసాలాలంతా కూడా కలిపేద్దాము. ఒక స్పూన్ ఏమో కొబ్బరి, చెక్క, లవంగాలు మసాలా పొడి ఒక చిన్న స్పూన్ అంతా వేసాను. ఈ మసాలాలంతా ఇలా కలుపుకొని, ఉల్లిపాయ మనకు వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత కలుపుదాము. ఇది పొట్టు కూడా ఉంచాను కాబట్టి నేను చింతపులుపు వేయటం లేదండి. ఒకవేళ మీరు పొట్టు తీసేసి గింజలు తీసేసి చేసుకునే పని అయితే చింతపండు కొంచెం వేసుకోండి. ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. పులుపు అంతా కలిసిపోయే విధంగా కలిపాను. అలా కలుపుకొని ఉడికించుకోవాలి. టమాటా అంతా కూడా ఉడికిపోయింది. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసాను. కారం అయితే మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలలో ఉడికించుకుందాము, పచ్చివాసన పోయే విధంగా. చూడండి, మనకి ఒక 4-5 నిమిషాలు అయింది. కొంచెం అడుగు పడుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వేద్దాము. ఈ వాటర్ బదులు మీరు చింతపులుపు వేసుకోండి. ఈ పొట్టు తీసేసి గింజలు తీసేసి వండుకునే పని అయితే ఇలా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఉడికించేద్దాము కూర అయితే. ఇప్పుడు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడంత బెల్లం వేసాను. ఇది ఆప్షన్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక చేస్తే ఈ దోసకాయ పులుసు. కొంచెం కసూరి మెతి వేసాను. ఒకసారి అలా కలుపుదాం అంతా కలిసే విధంగా. నోరు బాగాలేనప్పుడైతే చాలా బాగుంటుంది. ఈ కూర ఉడికే స్మెల్కే అన్నం తినేయాలన్నంత ఇదిగా ఉందంత మంచి స్మెల్ వస్తుంది. దోసకాయ టమాటా పుల్లకూర చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్లోని. మనకి కర్రీ అయితే ఉడికిపోయిందంతా కూడా. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా కూడా, వంటరాని వారు కూడా, ప్రతి ఒక్కరూ మరి నా నందన కిచెన్ నోటిఫికేషన్ అందిన వారు తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి. తప్పక ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. రిక్వెస్ట్గా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. తప్పక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది. దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.